హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో లీనియర్ సెర్చ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే మనం C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లీనియర్ సెర్చ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక అరేని తీసుకున్నాను నేను. సో అరేలో మనం లీనియర్ సెర్చ్ ఏంటంటే ఒక ఎలిమెంట్ని తీసుకొని ఆ ఎలిమెంట్ మన అరేలో ఉందా లేదని చెప్పేసి చెక్ చేస్తాం. సో ఇక్కడ నేను అరేలో డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నా, లైక్ 11, 83, 38, 24 అలా 37, 39, 11, 13 అలా కొన్ని డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నా. సో ఇవి మనం సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ తీసుకుందాం. సో లైక్ ఏం తీసుకుందాం, మన అరేలో 96 ఉంది. సో 96ని సెర్చ్ చేద్దాం సపోజ్. సో నేను సెర్చ్ చేసే వాల్యూ 96. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏమైతే సెర్చ్ చేస్తామో మనం ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. సో నా ఫస్ట్ ఎలిమెంట్తో ఈక్వల్గా కాదా, ఈక్వల్ కాకపోతే మనం నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేస్తాం. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేసిన, ఇక్కడ ఈక్వల్గా కాదా, కాదు. సో నెక్స్ట్ ఎలిమెంట్ మళ్ళీ ఈక్వల్ కాదు. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేద్దాం, ఇక్కడ కూడా ఈక్వల్ అవ్వాలి. సో మళ్ళీ నేను నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేస్తున్నా, ఇక్కడ కూడా ఈక్వల్ అవ్వాలి. సో మళ్ళీ నేను నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేస్తా, ఇక్కడ కూడా ఈక్వల్ అవ్వాలి. మళ్ళీ నేను నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేస్తా, ఇలా ఈక్వల్ అవ్వాలి. సో మళ్ళీ చెక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఈక్వల్ వచ్చింది, అంటే మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ మన అరేలో ఉంది. సో మనం ప్రింట్ చేసుకుంటాం, ఏమైనా ప్రింట్ చేస్తాం, మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ అరేలో ఉందని. సో ఇప్పుడు మనం ఏదో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ తీసుకుందాం, అంటే మన అరేలో లేనిది. సో 19 తీసుకుందాం. ఓకే, 19 తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం సెర్చ్ చేద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నా, ఈక్వల్ కాదు. సెకండ్ ఎలిమెంట్తో కంపేర్ చేసిన ఈక్వల్ కాదు. థర్డ్ ఎలిమెంట్తో కంపేర్ చేసిన ఈక్వల్ కాదు. ఫోర్త్ ఎలిమెంట్తో కంపేర్ చేసిన ఈక్వల్ కాదు. సో ఇలా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో మనకి ఎక్కడ కూడా ఈక్వల్ రాకపోతే దాని మీనింగ్ ఏంటంటే మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ మన అరేలో లేదు. సో మనకు ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటాం, ఏమనంటే మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ అరేలో లేదని చెప్పేసి. సో ఇది మనకు లీనియర్ సెర్చ్. సో మనకి సెకండ్ టైప్ ఆఫ్ సెర్చ్ మెథడ్ వచ్చేసి బైనరీ సెర్చ్. సో అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ లీనియర్ సెర్చ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో నేను కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం మన హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుందాం. include iostream using namespace std semicolon. నెక్స్ట్ నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, int main curly braces return 0 semicolon. సో ఇప్పుడు మనం మన అరే యొక్క వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాం. సో int array of 100, అంటే నేను మ్యాక్సిమం మన అరేలో 100 ఎలిమెంట్స్ వరకు తీసుకోవచ్చు అని చెప్తున్నా, కానీ నేను అరే యొక్క సైజు 100 అని తీసుకోవట్లే. అరే యొక్క సైజ్ మనం యూజర్ దగ్గర ఉండి తీసుకుందాం. ఎన్ వేరియబుల్ అందుకే తీసుకున్నా, దాని తర్వాత వేరియబుల్ ఇంకా ఎలిమెంట్ తీసుకున్నా. సో ఇక్కడ ఎలిమెంట్ వేరియబుల్ ఏంటంటే మనం ఏ ఎలిమెంట్ని సెర్చ్ చేస్తున్నాం, సో అందుకోసం అని చెప్పి ఇక్కడ నేను ఎలిమెంట్ అనే వేరియబుల్ని తీసుకున్నా. సో ఫస్ట్ మనం మన అరే యొక్క సైజు యూజర్ దగ్గర ఉండి తీసుకుందాం. cout ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది అరే, ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది అరే, nline సెమికాలన్, cin n సెమికాలన్. సో మనం ఎన్ వేరియబుల్ ఎందుకంటే మన అరే యొక్క సైజ్ ఎంత అని చెప్పేసి. సో మన మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 100, అంటే అప్ టు 100 ఎలిమెంట్స్ వరకు మన అరేలో తీసుకోవచ్చు అని చెప్పి. సో నెక్స్ట్ మనం ఏ అయితే ఎలిమెంట్ని సెర్చ్ చేయాలో అది తీసుకుందాం. సో ఫస్ట్ దానికన్నా ముందు మనం మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రాసుకుందాం. సో cout ఎంటర్ ద యొక్క సైజ్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం అరేలో కొన్ని ఎలిమెంట్స్ని తీసుకుందాం. సో cin array of I. సో మనం మన అరేలో కొన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు మన అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక కొత్త ఎలిమెంట్ తీసుకొని అది మన అరేలో ఉందా లేదని చెప్పేసి సెర్చ్ చేద్దాం. సో అందుకోసం అని చెప్పి నేను యూజర్ దగ్గర నుండి సెర్చ్ చేయడానికి ఒక ఎలిమెంట్ని అడుగుతున్నాం. సో ఎంటర్ ద ఎలిమెంట్ టు బి సెర్చ్డ్ ఫర్, cout ఎంటర్ ద ఎలిమెంట్ టు బి సెర్చ్ ఇన్ ద అరే, nline సెమికాలన్. సో మనం ఎలిమెంట్ని యూజర్ ఇన్పుట్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి cin గ్రేటర్ దెన్ ఎలిమెంట్ సెమికాలన్. సో ఇప్పుడు ఓకే. సో మనము మన అరేతో కంపేర్, అంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ తోట కంపేర్ చేస్తాం కాబట్టి ఒక ఫర్ లూప్ని తీసుకుంటున్నా. ఫర్ i ఈక్వల్స్ టు 0 సెమికాలన్ i లెస్ దెన్ n i ప్లస్ ప్లస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ని రాసుకుందాం. ఇఫ్ array of I ఈక్వల్స్ టు
ఎలిమెంట్ అంటే మన అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా మన సెర్చ్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నాం స్టార్టింగ్ నుండి. సో ఒకవేళ ఈక్వల్ అయితే మన ఎలిమెంట్ ఉందని దాని మీనింగ్, అంటే మన ఎలిమెంట్ అనేది మన అరేలో ప్రజెంట్ ఉందని, అంటే అవైలబుల్ ఉందని. సో సిఅవుట్ అండ్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అట్ ఇండెక్స్. సో మన ఎలిమెంట్ అనేది మన అరేలో ఉంది, అలాగే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ కూడా రిటర్న్ చేద్దాం. ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అట్ ఇండెక్స్ ఐ ఎండ్లైన్ సెమీకాలన్ బ్రేక్. సో అక్కడితో మనకి ఎలిమెంట్ అనేది సెర్చ్ అంటే దొరుకుతుంది కాబట్టి అక్కడ మన ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మన సెర్చ్ చేసే ఎలిమెంట్ మన అరేలో లేని కేసు గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇఫ్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు ఎన్. సో మన ఫర్ లూప్ అనేది ఎన్ టైమ్స్ రన్ అవుద్ది కాబట్టి మన ఐ వాల్యూ అనేది ఎన్కి ఈక్వల్ అవుద్ది ఎప్పుడు మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ మన అరేలో లేనప్పుడు. మన సెర్చ్ చేసే ఎలిమెంట్ మన అరేలో లేదు. సో లేదంటే దాని మీనింగ్ ఏంటి, మనం ప్రింట్ చేసుకోవాలి ఇంకా ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద అరే అని చెప్పేసి. సో సిఅవుట్ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద అరే ఎండ్లైన్ సెమీకాలన్. సో ఇలా నేను రాసుకున్నా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన కోడ్ని బిల్ చేసి రన్ చేద్దాం. సో బిల్ అండ్ రన్. సో మనము కొన్ని వాల్యూస్ అయితే తీసుకుందాం యూజర్ ఇన్పుట్ దగ్గర నుండి. సో ఫస్ట్ ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది అరే. సో మన అరే యొక్క సైజ్ వచ్చేసి 5 తీసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు మనం మన అరేలో ఎలిమెంట్స్ని ఎంటర్ చేసుకుందాం. సో నేను ఎంటర్ చేస్తున్న 12, 56, 7, 36, 4. సో మనము కొన్ని వాల్యూస్ అయితే ఎలిమెంట్ చేసుకున్నాం, ఎంటర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏ వాల్యూని సెర్చ్ చేద్దాం. సో అందుకోసం అని చెప్పి మనం సెర్చ్ చేసే వాల్యూని తీసుకుంటున్నా 6 అని. సో ఇప్పుడు 6 తీసుకొని మన ఎలిమెంట్ అంటే మన అరేలో ఉందా లేదా అని చెక్ చేద్దాం. సో లేదు కాబట్టి మనకు లాస్ట్లో ప్రింట్ స్టేట్మెంట్ అవుట్పుట్ వచ్చింది, ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద అరే అని చెప్పేసి. సో నేను మళ్ళీ మన కోడ్ని రన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎందుకంటే అంటే ఎలిమెంట్ ఉందని చెప్పడానికి, అంటే ఒక అరేలో ఉన్న ఎలిమెంట్ తీసుకొని దాన్ని సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నా 1, 2, 3, 4, 5 అని. సో ఇప్పుడు మనం 2ని సెర్చ్ చేద్దాం. సో 2 ఎలాగో ఉంది కాబట్టి మనకు ప్రింట్ అయిపోతుంది ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 1 అని చెప్పేసి. సో మనకు 1 అనేది 0 ఇండెక్స్, 2 అనేది ఫస్ట్ ఇండెక్స్. సో ఇది మన లీనియర్ సెర్చ్ C++ ప్రోగ్రామింగ్లో. సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.